నమస్తే మ్యామ్. నమస్తే అండి. డాక్టర్ గారు, సాధారణంగా మనం పాడ్కాస్ట్ స్టార్ట్ చేసుకునే ముందు ఒక స్టాటిస్టిక్ మాట్లాడుకుందాము. స్టాటిస్టిక్స్ 1 in 3 మెంబర్స్ గ్లోబల్లీ, అంటే ముగ్గురులో ఒకళ్ళకి పీసీఓఎస్ బయటపడుతోంది. చాలా సమస్యగా ఉంది ఇది. సో పీసీఓఎస్ గురించి మాట్లాడుకునే ముందు మనం లెట్స్ అండర్స్టాండ్ అసలు మెన్స్ట్రువల్ సైకిల్ అంటే ఏంటి, హార్మోన్స్ అంటే ఏంటి. సో వాట్ ఈస్ మెన్స్ట్రువల్ సైకిల్, అది మనని హెల్తీగా ఉంచడానికి, మహిళల్ని హెల్తీగా ఉంచడానికి అది ఏ విధంగా హెల్ప్ చేస్తుంది? మనకి మెన్స్ట్రువల్ సైకిల్లో 28 డేస్లో ఫస్ట్ 14 డేస్ ఈస్ట్రోజన్ అన్న ఒక హార్మోన్ వస్తుంది. దాని తర్వాత ఎగ్ రిలీజ్ అవుతుంది. మధ్యలో సెకండ్ 14 డేస్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వస్తుంది. ఇందులో ఉన్న ఈస్ట్రోజన్ హార్మోన్ ఏం చేస్తుంది, గర్భసంచి లైనింగ్ గ్రోత్కి హెల్ప్ చేస్తుంది. అయ్యాక మెల్లగా ఎగ్ రిలీజ్ అయినాక ఆ గర్భసంచి లైనింగ్ ఏదైతే ఈస్ట్రోజన్ హార్మోన్ వల్ల ఓవర్గా గ్రో అయి ఉందో సెకండ్ హాఫ్లో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ వస్తుంది. ఐడియల్గా ఎగ్ రిలీజ్ అయ్యాక ఎగ్ స్పర్మ్ కలిస్తే బేబీ ఫామ్ అయ్యి గర్భసంచిలో కూర్చుంటే గర్భసంచి లైనింగ్కి సపోర్ట్ చేయడం కోసం ఈ సెకండ్ హాఫ్లో వచ్చే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ ఇంపార్టెంట్. సో ఇదే హార్మోన్ లైనింగ్ ఏదైతే ఫస్ట్ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అయ్యి ఓవర్గా గ్రో అయిందో దాంట్లో బ్యాడ్ చేంజెస్ రాకుండా, అంటే వదిలేస్తే లాంగ్ రన్లో క్యాన్సర్ చేంజెస్ ఏవైతే వచ్చే రిస్క్ ఉందో అదంతా ఈ ఈస్ట్రోజన్ హార్మోన్ వల్లే వస్తుంది. సో ఈ రిస్క్ రాకుండా కాపాడే హార్మోనే ప్రొజెస్ట్రాన్ హార్మోన్ అనమాట. ప్రొజెస్ట్రాన్ హార్మోన్ కూడా విత్డ్రా అయ్యాక అప్పుడు మనకి పీరియడ్ వస్తుంది. సో ఫస్ట్ హాఫ్లో ఈస్ట్రోజన్, మధ్యలో ఎగ్ రిలీజ్ అవుతుంది, తర్వాత ప్రొజెస్ట్రాన్ హార్మోన్, ఆ హార్మోన్ కూడా వెళ్ళిపోయాక అప్పుడు పీరియడ్ వస్తుంది. ఈ పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ పీసీఓఎస్ ఉన్న వాళ్ళలో ఏమవుతుందంటే మీరు చెప్పినట్టు 1 in 3 మెంబర్స్లో గ్లోబల్గా చూస్తే పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటున్నాయి. అంటే స్కాన్ చేసినప్పుడు అండాశయాల్లో, గర్భసంచి పక్కన ఉండే అండాశయాల్లో నీటి పొడగలు ఉంటున్నాయి. దాన్ని పాలిసిస్టిక్ ఓవరీస్ అంటారు, లేదా పాలిసిస్టిక్ ఓవరీ మార్ఫాలజీ అంటారు. అది పీసీఓఎస్ రెండు సేమ్ కాదు. పీసీఓఎస్ అంటే పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే ఈక్వల్ టు హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఎవరికన్నా మనం సిండ్రోమ్ ఉంది అనాలి అంటే మనకి 3 ఫీచర్స్లో అట్లీస్ట్ 2 ఫీచర్స్ ఉండాలి. ఫస్ట్ ఫీచర్ స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్, సెకండ్ ఫీచర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్, థర్డ్ ఫీచర్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్, అంటే మేల్ హార్మోన్ అధికంగా ఉండి యాక్నే ఎక్కువ ఉండడం, అప్పర్ లిప్ మీద హెయిర్ ఎక్కువగా ఉండడం, నెక్ వెనకాలంతా నల్లగా అవ్వడం, చెస్ట్ మీద అబ్డామిన్ మీద హెయిర్ పెరగడం, ఇటువంటి ఫీచర్స్ అన్నీ థర్డ్ ఫీచర్. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఈ మూడిట్లో 2 ఉంటే వాళ్ళు సిండ్రోమ్లోకి వస్తారు. కొంతమంది చూస్తే స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ మాత్రమే ఉంటాయి, కానీ వాళ్ళకి పీరియడ్స్ రెగ్యులర్గా వస్తాయి, మేల్ హార్మోన్ లేదా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫీచర్స్ ఏమీ లేవు, వాళ్ళు సిండ్రోమ్లోకి రారు. సో అందరికీ పేషెంట్స్కి నా దగ్గరకు వచ్చే వాళ్ళు స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీ అని ఒక రిపోర్ట్ పట్టుకుని వస్తారు. పీరియడ్స్ రెగ్యులర్గా ఉండి మీకు ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లేకుండా యాక్నే, అప్పర్ లిప్ మీద హెయిర్, ఎటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఫీచర్స్ లేవు అంటే మీరు భయపడొద్దు. ఎందుకంటే ముగ్గురులో ఒకళ్ళకి ఈ పాలిసిస్టిక్ ఓవరీస్ నీటి బుడగలు ఉంటున్నాయి. కానీ సిండ్రోమ్ ఉన్న వాళ్ళు మాత్రం డెఫినెట్గా లాంగ్ రన్లో కేర్ఫుల్గా లేకపోతే ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల షుగర్స్ రావడం, ఇంకా లాంగ్ రన్లో కొలెస్ట్రాల్ ఎక్కువైపోయి కార్డియాక్ ప్రాబ్లమ్స్ రావడం, గర్భసంచి లైనింగ్ ఓవర్గా గ్రో అయిపోయి మెల్లగా క్యాన్సర్గా మారడం, ఇలాంటి రిస్క్స్ అన్నీ కూడా సిండ్రోమ్ ఉన్న వాళ్ళల్లో ఉంటుంది. సో సిండ్రోమ్ ఉందా, ఉత్తి పాలిసిస్టిక్ ఓవరీస్ ఉన్నాయా అన్నది వాళ్ళు డిఫరెన్షియేట్ చేసుకోలేరు. కాబట్టి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉంటే వెంటనే గైనకాలజిస్ట్ని కలిస్తే వాళ్ళు చూసి మిగిలిన ఫీచర్స్ ఉన్నాయా లేదా చూసుకుని ఎటువంటి మీరు కేర్ఫుల్ స్టెప్స్ తీసుకోవాలి ఫర్దర్గా అని మీకు తెలుస్తుంది. చాలామందికి స్కాన్లో పాలిసిస్టిక్ ఓవరీస్ ఉండి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళల్లో ఫస్ట్ మనం చెప్పేది ఎప్పుడు వెయిట్ లాసే. బికాజ్ ఎప్పుడైతే వెయిట్ లాస్ అవుతుందో ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రెక్టిఫై అవుతుంది. 2 మెయిన్ రీజన్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్కి ఇప్పుడు ఈ జనరేషన్ విమెన్లో 2 మెయిన్ రీజన్స్, ఓన్లీ 2. ఫస్ట్ అధిక బరువు, వెయిట్ ఎక్కువ ఉండడం. సెకండ్ స్ట్రెస్ అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కావచ్చు, పిల్లలు పుట్టకపోవడం వల్ల స్ట్రెస్ కావచ్చు, వర్క్ స్ట్రెస్ అవ్వచ్చు, నైట్ నిద్రపోకుండా నైట్ షిఫ్ట్స్ చేయొచ్చు. ఏ రీజన్ అయినా కానీ కార్టిసోల్ హార్మోన్ పెరుగుతుంది స్ట్రెస్లో ఉంటే. ఫర్ ఎనీ రీజన్, ఏ రీజన్ కోసమైనా అధికంగా స్ట్రెస్ ఉండడం, లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, ఆ వర్క్ స్ట్రెస్ కావచ్చు, ఆ స్ట్రెస్ అనేది ఎక్కువ ఉంటే కార్టిసోల్ హార్మోన్ ఎక్కువ అవుతుంది. కార్టిసోల్ హార్మోన్ ఎక్కువైతే డెఫినెట్గా మీకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ రాగానే నీటి బుడగలు వస్తాయి, మొత్తం కలిపి పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్లోకి వెళ్ళిపోతారు. ఇక్కడ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అంటే ఓన్లీ ప్రొజెస్ట్రాన్ అండ్ మనకి ఈస్ట్రోజనేనా, లేకపోతే ఈస్ట్రోజన్, ప్రొజెస్ట్రాన్. మనకి ఈ స్ట్రెస్ ఉన్న వాళ్ళలో కార్టిసోల్ ఎక్కువ ఉంటుంది, టెస్టోస్టిరాన్ మేల్ హార్మోన్ కూడా ఎక్కువైపోతుంది. టెస్టోస్టిరాన్ ఎక్కువ అవుతుంది, కార్టిసోల్ మేల్ హార్మోన్ కూడా ఎక్కువ అవుతుంది. స్ట్రెస్ స్టిరాయిడ్ అంటాం, కార్టిసోల్ అంటే స్ట్రెస్ స్టిరాయిడ్, అది కూడా ఎక్కువ అవుతుంది.
సో ఈ పీసీఓఎస్ వాళ్ళలో ఏమవుతుంది, ఫస్ట్ 14 డేస్లో ఎగ్ రిలీజ్ అవ్వడానికి ముందు రిలీజ్ అయ్యే ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉంటుంది. వాళ్ళకి ఎగ్ అనేది అసలు రిలీజ్ అవ్వదు, ఎంతసేపు ఈస్ట్రోజన్ హార్మోన్ ఒక్కటే ఉంటుంది. ఈస్ట్రోజన్ హార్మోన్ కంటిన్యూస్గా ఉంటే గర్భసంచి లైనింగ్ ఓవర్ గ్రో అవుతూనే ఉంటుంది. సో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ రాదు. సో వాళ్ళకి పీరియడ్ అనేది రాదు. కంటిన్యూస్గా లైనింగ్ ఈస్ట్రోజన్కి ఎక్స్పోజ్ అయ్యి అలా కొన్ని నెలలు వాళ్ళు పీరియడ్ రాకుండా వదిలేస్తే లాంగ్ రన్లో, అంటే అలా పదే చాలా సంవత్సరాలు చేస్తే కొన్నేళ్ళకి అది మెల్లగా గర్భసంచి లైనింగ్ క్యాన్సర్గా మారిపోతుంది. సో ఈస్ట్రోజన్ హార్మోన్ అధికంగా ఉండడం కాజ్. మేల్ హార్మోన్ ఎందుకు ఎక్కువ అవుతుంది వీళ్ళు అధిక బరువు ఉన్నప్పుడు ఏమవుతుంది, పెరిఫరీ ఎక్కువ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది. ఫ్యాట్ ఎక్కువ ఉన్నప్పుడు వాళ్ళకి ఈస్ట్రోజన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. పెరిఫరీలో ఈస్ట్రోజన్ మళ్ళీ టెస్టోస్టెరాన్గా కన్వర్ట్ అవుతుంది. మేల్ హార్మోన్ కూడా ఎక్కువ అవుతుంది. అలాగే కార్టిసాల్, స్ట్రెస్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, స్టిరాయిడ్ హార్మోన్. సో కార్టిసాల్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. సో అన్ని రకాలుగాను హార్మోనల్ ఇంబ్యాలెన్స్లోకి ఎండ్ అప్ అవుతుంది.